ఈ మధ్య ఓటీటీలో వచ్చిన సినిమాలు, సిరీస్‌లలో నిజంగా టైం వేస్ట్ కాకుండా చూసే కొన్ని మంచి థ్రిల్లర్స్ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా 'మిస్టర్ ఎక్స్', 'ఇన్స్‌పెక్టర్ అవినాష్', రెండో భాగం 'ధురంధర్ ది రివెంజ్' ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొదటిగా 'మిస్టర్ ఎక్స్' గురించి చెప్పాలంటే, ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే కథ నేరుగా యాక్షన్‌లోకి వెళ్ళిపోతుంది. హీరో అసలు ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనేది ఒక్కో సీన్‌తో భయపెడుతూ ఉంటుంది. ప్రతి కొద్ది సేపటికి వచ్చే ట్విస్ట్స్ సినిమా మీద ఆసక్తి పెంచుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది. యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఇక 'ఇన్స్‌పెక్టర్ అవినాష్' రెండో భాగం విషయానికి వస్తే, ఇది ఒక రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈసారి కేసులు ఇంకా డేంజరస్‌గా ఉంటాయి. హీరో పాత్ర చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. అనవసరమైన సీన్స్ లేకుండా కథ నేరుగా పాయింట్‌కి వెళ్తుంది. ప్రతి ఎపిసోడ్‌లో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. క్రైమ్ సిరీస్‌లు ఇష్టపడే వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. అలాగే 'ధురంధర్ ది రివెంజ్' సినిమా పూర్తిగా రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. హీరో కోసం బాధ, ప్రతీకారం అన్నీ చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం కూడా ప్రతి సీన్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ అయితే ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. ఈ మూడు చూసాక పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే, యాక్షన్ స్పై థ్రిల్లర్ కావాలంటే 'మిస్టర్ ఎక్స్', రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే 'ఇన్స్‌పెక్టర్ అవినాష్' రెండో భాగం, పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామా కావాలంటే 'ధురంధర్ ది రివెంజ్'. ఈ మూడు కూడా ఓటీటీలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. మీరు ఇప్పటికే చూసి ఉంటే మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవ్స్ వస్తే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. జాయిన్ అవ్వండి. థాంక్ యూ.